వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడి డీలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గెలిచింది. నిన్న ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఇలాంటి గెలుపు కాదు, 1000 ఏనుగుల బలాన్నిచ్చే గెలుపు. 246 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి మాస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో రుచి చూపించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఇప్పటి వరకు పేలవ ప్రదర్శన చేసిన అభిషేక్ శర్మ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. నోబాల్ కారణంగా బతికిపోయిన అభిషేక్ శర్మ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. కొట్టుడు అన్నట్లుగా సాగింది అతడి ఇన్నింగ్స్. కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు 10 సిక్స్లు ఉండడం విశేషం. అతనికి తోడు మరో ఎండులో ట్రావిస్ హెడ్ కూడా రెచ్చిపోయాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా ఏనుగుల గుంపు వచ్చి ఊరి మీద పడ్డట్టుగా ఉంది. మొత్తానికైతే 4 ఓటముల తర్వాత అద్భుత విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ ఎంతో కసిగా ఆడినట్టు కనిపిస్తుంది. అందుకోసమే తాను ఆడుతున్నంత సేపు ఎంతో సీరియస్ గా కనిపించాడు. ఇదే క్రమంలో ట్రావిస్ హెడ్ వర్సెస్ మాక్స్వెల్ స్టోయినిస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మాక్స్వెల్ వేసిన 9వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. మాక్స్వెల్ వేసిన ఓవర్లో 3-4 బంతుల్లో వరుసగా హెడ్ 2 సిక్సర్లు కొట్టాడు. ఇక 5వ బంతిని హెడ్ నేరుగా మ్యాక్స్ వైపుకు కొట్టాడు. అప్పుడు మ్యాక్స్ బంతిని అందుకొని దానిని వికెట్ కీపర్ వైపుకు పంపాడు. అది నచ్చని హెడ్ మ్యాక్స్ ని సీరియస్ గా చూశాడు. ఇక ఆ ఓవర్ తర్వాత హెడ్ మ్యాక్స్ ని ఏదో అన్నాడు. ఇలా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే స్టోయినిస్ అటు ఎంపైర్ మధ్యలోకి వచ్చి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. ప్రస్తుతం ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.